నిన్నటి రోజు బాలనగర్ మండల కేంద్రంలోని నేషనల్ హైవే మీద జంక్షన్లో ఒక హైచర్ వ్యాన్ డ్రైవరు అతివేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి జనాలు రోడ్డు దాటుతున్న పబ్లిక్ మీదకి వెళ్ళి యాక్సిడెంట్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. దీంతో మోతిగన్పూర్కి సంబంధించిన ఇద్దరు, బాలనగర్ ప్రాపర్కి సంబంధించిన ఒకరు మరియు బీబీ నగర్ తాండాకి సంబంధించిన మరో ఇద్దరు చనిపోవడం జరిగింది. స్పాట్లో ముగ్గురు చనిపోయారు, మిగతా వాళ్ళు హాస్పిటల్ తీసుకొచ్చినాక చికిత్స పొందుతూ చనిపోయారు. ఇదే సంఘటనలో ఇంకో ముగ్గురు కూడా ట్రీట్మెంట్ పొందుతున్నారు. వాళ్ళకు సరైన చికిత్స అనేది అందించడం జరుగుతున్నది. ఇటు సంఘటనకు కారకుడైన వ్యక్తి మీద మేము 304 Part 2లో కేసు రిజిస్టర్ చేసినాము. తను చాలా నిర్లక్ష్యంగా తోలి 5గురి చావుకు కారకుడైన కాబట్టి అతని మీద కఠినంగా చర్యలు తీసుకుంటాము. ఈరోజు బాధితులు నిన్న సాయంత్రం ఆందోళన చేసి అటు వ్యాన్ను కాలబెట్టడం జరిగింది. దాంతో ట్రాఫిక్ అంతరాయం చాలా కలిగింది. అలాగే ప్రజలందరికీ సర్ది చెప్పి మేము వాటిని క్లియర్ చేయడం జరిగింది. ఈరోజు నైట్ ఎర్లీ అవర్స్ నైట్ అంతా ఇక్కడనే ఉండి ఇంక్వెస్ట్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి పిఎంఈ కోసము ఇవాళ చేయించడం జరిగింది మార్నింగ్. దానికి సంబంధించిన డెడ్ బాడీస్ కూడా విలేజ్ వైజ్ సపరేట్ వెహికల్స్ పెట్టి పంపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి గౌరవ శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు మరియు పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా వాళ్ళకు బాధితులకు భరోసాని ఇవ్వడం జరిగింది. అలాగే ఈ క్షతగాత్రులు గాయాల పాలైన వాళ్ళకు కూడా సొంత డబ్బులతోని ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి శాసనసభ్యులు గారు చెప్పడం జరిగింది. దీనికి ఇంతే కేసు ఇన్వెస్టిగేషన్